నెల్లూరు జిల్లాలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించారు. చేజర్ల మండలంలో 6 కోట్ల 30 లక్షల విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మండలంలోని పెరుమాళ్లపాడులో 1.5 కోట్ల రూపాయలతో నిర్మించనున్న శ్రీ నాగేశ్వర స్వామి దేవాలయ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. 100 ఏళ్ల నాటి ఈ దేవాలయ నిర్మాణం కోసం గ్రామస్తుల విజ్ఞప్తి చేశారని మంత్రి తెలిపారు. పురాతన దేవాలయ తరహాలోనే ఈ దేవాలయాన్ని నిర్మించేందుకు ప్రతిపాదనలు చేసి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. చేజర్లలో 2 కోట్ల రూపాయలతో చెన్నకేశవ స్వామి దేవాలయ అభివృద్ది పనులకు శంకుస్థాపన, గ్రామంలోని సీసీ రోడ్ల ప్రారంభోత్సవాలు చేశారు. ఇక చిత్తలూరు గ్రామంలో 2 కోట్ల నిధులతో చేపట్టిన చెన్నకేశవ స్వామి దేవాలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్ల ప్రారంభోత్సవాలను నిర్వహించారు ఆయన. ఇక అలాగే ఆధ్యాత్మికతను పెంచేందుకు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా గ్రామాల్లో దేవాలయాల నిర్మాణాలు చేపడుతున్నామని కూడా తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామని కూడా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.